మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1225. ఈ రోజు డైలీ మనీ షోలో ఇంపార్టెంట్ టాపిక్స్ విషయంకి వచ్చేసరికి డొనాల్డ్ ట్రంప్ వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ విధించారు కదా. ఇప్పుడు ఈ ఫ్రైడే రోజున ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా డొనాల్డ్ ట్రంప్ అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. సో దీనిలోని డొనాల్డ్ ట్రంప్ కి అగైనిస్ట్ గా తీర్పు గానీ వచ్చిందనుకోండి, మనకే కాదు టారిఫ్స్ విధించినటువంటి వేరియస్ కంట్రీస్ కి ఇది పాజిటివ్ గా చూడొచ్చు. సో దీనికోసం అని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి. దీని గురించి ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా నెక్స్ట్ 1 వీక్ గోల్డ్ అండ్ సిల్వర్ లో హెవీ సెల్లింగ్ కనపడే అవకాశం ఉన్నది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అంతేకాకుండా మన స్టాక్ ఆఫ్ ది డే కాన్సెప్ట్ తో పాటు ఈ రోజు మార్కెట్ లో ఉన్న వేరియస్ అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 102 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,961 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 37 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 26,140 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.41% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.21% కరెక్ట్ అయింది. కమింగ్ టు ద మెయిన్ టాపిక్స్ ఆఫ్ ద వీడియో. యుఎస్ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం గెలిచిన దగ్గర నుంచి కూడా మన ఇండియా పైనే కాదు వేరియస్ అదర్ కంట్రీస్ పైన కూడా టారిఫ్స్ విధించుకుంటూ వెళ్ళిపోయారు కదా. మన ఇండియా పైన అయితే ఏకంగా 50% టారిఫ్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. నో ఈ టారిఫ్స్ ఇలా విధించడం లీగల్లీ కరెక్టా అంటే యుఎస్ 1977 ఎమర్జెన్సీ పవర్ యాక్ట్ ప్రకారం ఇది లీగాలిటీ రిలేటెడ్ గా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సో దాంతోనే యుఎస్ కోర్టులోని ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా కేసు అయితే ప్రీవియస్ గానే ఫైల్ అయింది. అండ్ దాని రిలేటెడ్ గా ఒకసారి హీరింగ్ కూడా జరిగింది. ఈ హీరింగ్ జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ కూడా చేశారు. ఏంటంటే ఈ టారిఫ్స్ ఇంపోజ్ చేయడం వలన యుఎస్ ఎకానమీకి చాలా మంచిదవుతుంది, ఎందుకంటే యుఎస్ కి చాలా డబ్బులే వస్తున్నాయి. ఇప్పుడు ఒకవేళ యుఎస్ కోర్టు కనుక ఇది కరెక్ట్ కాదని తీర్పిస్తే అది యుఎస్ కే నష్టం అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ అయితే ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు ఈ కేసు హీరింగ్ ఏదైతే ఉందో అది ఈ ఫ్రైడే రోజు మరొక్కసారి యుఎస్ కోర్టులో అయితే జరగబోతుంది. సో ఈసారి డొనాల్డ్ ట్రంప్ కి అగైనిస్ట్ గా దీనిలో తీర్పు రావచ్చని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. ఒకవేళ తీర్పు డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కి అగైనిస్ట్ గా వచ్చిందనుకోండి, ఇప్పటి వరకు యుఎస్ గవర్నమెంట్ ఏవైతే టారిఫ్స్ కలెక్ట్ చేసిందో వాటన్నిటిని రిఫండ్ చేసే అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ లో టారిఫ్స్ ఇంపోజ్ చేసేద్దాం అన్న అంత ఈజీ కాదు కదా. సో ఇది మన ఇండియాకే కాదు, అంటే ఒకవేళ ఈ తీర్పు డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ కి అగైనిస్ట్ గా వస్తే అది మన ఇండియాకే కాదు, ఏ కంట్రీస్ పైన యుఎస్ టారిఫ్స్ ఇంపోజ్ చేసిందో అవన్నీ కంట్రీస్ కి ఇది బిగ్ రిలీఫ్ కిందే మనం చూడాలి. కాకపోతే ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనకు తెలీదు. ఏదైనా సరే ఈ ఫ్రైడే గ్లోబల్ మార్కెట్స్ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్ డే. సో ఏం తీర్పు వస్తుందని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా వెయిట్ చేస్తున్నాయి. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా వెనిజులాని అయితే ఆక్యుపై చేసేసింది కదా యుఎస్. సో వెనిజులాని ఆక్యుపై చేసిన తర్వాత ఇప్పుడు అతను ఏమంటున్నారంటే వెనిజులా నుంచి హై క్వాలిటీ క్రూడ్ ఆయిల్ 50 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ అయితే యుఎస్ కి సెల్ చేస్తారని, అండ్ అది మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ లోనే సెల్ చేస్తారు. అండ్ దీని ద్వారా డబ్బులు ఏవైతే వస్తాయో ఆ డబ్బుల్ని డొనాల్డ్ ట్రంపే మేనేజ్ చేస్తారంట. మేనేజ్ చేసి వెనిజులా పీపుల్ అండ్ యుఎస్ పీపుల్ కి కూడా బెనిఫిట్ అయ్యే విధంగా నేను డిసిషన్ తీసుకుంటాను అది ఇది అనేది ట్వీట్ చేశారు. సో ఎలా ఉన్నదంటే వేరే కంట్రీలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మేము యూజ్ చేసేసుకుంటాం, అండ్ దానికి డబ్బులు ఏవైతే వస్తాయో వాటిని కూడా మేమే మేనేజ్ చేస్తాం అంటున్నారు. నిజంగా ఇంటర్నేషనల్ ఇది ఎలా యాక్సెప్ట్ అవుతుంది అన్నది మనం చూడాలి. వేరియస్ కంట్రీస్ అయితే దీనికి అగైనిస్ట్ గా మాట్లాడుతున్నాయి. బట్ మాట్లాడుతున్నా కూడా యుఎస్ తన పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ ని యూజ్ చేసి ఈ విధంగా చేసుకుంటూ అయితే వెళ్తుంది. సో ఈ ఇష్యూ రిలేటెడ్ గా కూడా చైనా అండ్ రష్యా మనం ముందే మాట్లాడుకున్నాం కదా. చైనా రష్యా అయితే చాలా నెగిటివ్ గానే ఉన్నాయి. బట్ చైనా రష్యా నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నా కూడా యుఎస్ అయితే పెద్దగా దీన్ని పట్టించుకోవట్లే. ఫైనల్ ఏం జరుగుతుందో చూడాలి. దీంతో పాటు డొనాల్డ్ ట్రంప్ నిన్న మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు నాకు చాలా క్లోజ్ అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్ అంటూనే నా వల్ల నరేంద్ర మోడీ గారు హ్యాపీగా లేరు, ఎందుకంటే ఇండియా పైన నేను టారిఫ్స్ ఇంపోజ్ చేశాను అది ఇదని అయితే స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. ఏదైనా అవనివ్వండి, ఫ్రైడే రోజు యుఎస్ కోర్టులోని జరగబోయేటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఫైనల్ వర్డిక్ట్ ఏమొస్తుంది అన్నది మనం చూడాల్సి ఉన్నది. గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈ వర్డిక్ట్ రిలేటెడ్ గా వెయిట్ చేస్తున్నాయి. ఇందాక మనం సుప్రీం కోర్టులోని యుఎస్ విధించినటువంటి టారిఫ్స్ కేసు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ ఈ కేసులోని డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ గనక ఫెయిల్ అయినట్లయితే గేమ్ 2 ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అయితే చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా ట్రేడ్ యాక్ట్ 1974 లో ఉన్నటువంటి సెక్షన్ 122 ని యూజ్ చేసుకుని వీళ్ళు 150 డేస్ పాటు 15% వరకు టారిఫ్స్ ని విధించుకునేటువంటి అవకాశం ఉన్నదని, ఆ 150 డేస్ లోపు వీళ్ళ సెకండ్ ప్లాన్ ఏదైతే ఉన్నదో ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసుకుని అగైన్ టారిఫ్స్ అయితే అమలు చేసేటువంటి అవకాశం ఉన్నది. కానీ వీళ్ళు వాటిని అమలు చేసినా కూడా మళ్ళీ కోర్టులో అయితే కేసు ఫైల్ చేయొచ్చు
చేయొచ్చు. బట్ ఫైనల్లీ ఏం జరుగుతుందంటే అది అలా ఎక్స్టెండ్ అవుతూ ఉంటది కాబట్టి అంతవరకు కూడా యుఎస్ గవర్నమెంట్ వేరియస్ కంట్రీస్ నుంచి అయితే టారిఫ్స్ ని కలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ ఏం జరుగుతుంది అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. ఫ్రైడే రోజు సుప్రీం కోర్టులోని వర్డిక్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కి నెగిటివ్ గా కనుక వర్డిక్ట్ వచ్చింది అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫైనల్ గా ఏం చేస్తుంది అన్నది మనకి కొన్ని రోజుల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీ ముందుకు డీటెయిల్ గా తీసుకురావడానికి మన టీం ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. రేపటి నుంచి ఒక 1 వీక్ పాటు గోల్డ్ అండ్ సిల్వర్ లోని కొంత హెవీ సెల్లింగ్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. దానికి కారణం ఏంటంటే బ్లూంబర్గ్ కమోడిటీ ఎక్స్చేంజ్ యాన్యువల్ రీబ్యాలెన్సింగ్ లో భాగంగా వీళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ వెయిటేజ్ అయితే తగ్గించబోతున్నారు. ఈ వెయిటేజ్ తగ్గించడం వలన గోల్డ్ లోని $5 బిలియన్ వరకు సెల్లింగ్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని అండ్ సిల్వర్ లో $4 బిలియన్ వరకు సెల్లింగ్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే గోల్డ్ లో 42,000 crores పైనే సెల్లింగ్ కనపడచ్చని అండ్ సిల్వర్ లోని 34,000 crores పైనే సెల్లింగ్ కనపడచ్చని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే వస్తున్నాయి. సో ఒకవేళ ఈ సెల్లింగ్ ఇంత హెవీగా జరిగిందనుకోండి, కొంతవరకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ లోని మనం కొంత వాలటాలిటీ అనేది చూసేటువంటి అవకాశం ఉంది. నో వీళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ యొక్క వెయిటేజ్ ని తగ్గిస్తున్నట్లయితే కాపర్ యొక్క వెయిటేజ్ ని 1% వరకు పెంచబోతున్నారు. నో ఈ ఇండెక్స్ లో కాపర్ వెయిటేజ్ ని పెంచబోతున్నారు కాబట్టి కాపర్ లోని బయింగ్ అన్నది కనపడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ఈ రీబ్యాలెన్సింగ్ జనవరి 8 నుంచి 14th మధ్యన జరగబోతుంది. సో ఈ టైం పీరియడ్ లోని కొంతవరకు అంటే ఈ చేంజెస్ ఏవైతే రాబోతున్నాయో దాంతో ఈ మెటల్ ప్రైసెస్ లో కొంత వాలటాలిటీ కనపడచ్చు అన్నది ఇన్వెస్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే మాట్లాడుకోవాలంటే సింగిల్ స్టాక్ గురించి కాదు, ఒక సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి మల్టిపుల్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. అవే జ్యువెలరీ కంపెనీస్. నిన్న నైట్ టైటాన్ వాళ్ళు కావచ్చు, కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు, సెన్కో గోల్డ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ Q3 బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ Q3 లో ఫెస్టివల్ సీజన్ ఉండడంతో పాటు గోల్డ్ ప్రైసులు కూడా బాగా పెరగడంతో వీళ్ళ బిజినెస్ అప్డేట్ అయితే చాలా పాజిటివ్ గా వచ్చింది. టైటాన్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ లో 40% పైన వీళ్ళు గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 42% పైన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ సెన్కో గోల్డ్ విషయంకి వచ్చేసరికి వాళ్ళ ఓవరాల్ బిజినెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 51% పైన గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని గోల్డ్ జ్యువెలరీ కంపెనీస్ అన్ని కూడా ఇంత పాజిటివ్ బిజినెస్ అప్డేట్ రిలీజ్ చేయడంతో ఈ గోల్డ్ జ్యువెలరీ స్టాక్స్ లో ఈరోజు సెషన్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. సో వీళ్ళ ముగ్గురు బిజినెస్ అప్డేట్ బాగుండడంతో అదర్ గోల్డ్ జ్యువెలరీ కంపెనీస్ లైక్ RBZ జ్యువెలర్స్ కావచ్చు అండ్ అలాగే కళ్యాణ్ జ్యువెలర్స్ కి మెయిన్ సప్లైర్ అయినటువంటి స్కై గోల్డ్ కావచ్చు, ఈ స్టాక్స్ లో కూడా మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. అంటే వీళ్ళందరూ బిజినెస్ అప్డేట్ బాగుందంటే వాళ్ళు కూడా పాజిటివ్ గానే రావచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ తోనే ఆ రెండు స్టాక్స్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మీషో స్టాక్ నియర్లీ 5% కరెక్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్ కొట్టేసింది కదా. దానికి కారణం ఏంటంటే ఈ మీషో IPO 1 month లాక్ ఇన్ పీరియడ్ ఉంటది కదా, ఆ లాక్ ఇన్ పీరియడ్ ఈ రోజు ఓపెన్ అయింది. నో ఈ లాక్ ఇన్ పీరియడ్ ఓపెన్ అవడంతో ప్రీ IPO ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఉంటారో వాళ్ళు చాలా మంది సెల్ చేసేటువంటి అవకాశం ఉంది కదా. అలా అని అందరూ సెల్ చేయాలని కాదు, కాకపోతే ఎవరైనా సెల్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళకి సెల్ చేసుకునే అవకాశం దొరుకుతుంది కాబట్టి మైట్ బి కొంతమంది సెల్ చేసి ఉండొచ్చు అగ్రెసివ్ గా. దాంతోనే ఈ రోజు సెషన్ లో మీషో స్టాక్ అయితే కరెక్ట్ అయింది. నో ఇప్పుడు మీషో స్టాక్ 5% కరెక్ట్ అయింది కదా, ఇప్పుడు అక్వైర్ చేయొచ్చా అంటే ఇప్పుడు కాదు, యాక్చువల్లీ మరికొంత స్టాక్ కరెక్ట్ అయింది అనుకోండి. అంటే IPO లాక్ ఇన్ అయితే ఇప్పుడు ఓపెన్ అయింది కదా, మరి కొన్నాళ్ళు ఒకవేళ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయ్యి IPOకి వచ్చి లిస్ట్ అయినటువంటి ప్రైస్ దగ్గరికి కనుక వచ్చింది అనుకోండి స్టాక్, అప్పుడు కొంత వాల్యుయేషన్స్ బెటర్ గా ఉంటాయి కాబట్టి ఆ టైంలోని బై చేయడం అన్నది బెటర్. సో కొన్నాళ్ళు వెయిట్ చేసినట్లయితే మైట్ బి సెల్లింగ్ కంటిన్యూ అయింది అనుకోండి, మనకి మంచి వాల్యుయేషన్ లోని స్టాక్ దొరికేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ER&D స్పేస్ లోని ఆపరేట్ చేసేటువంటి టాటా ఎలక్సీ, KPIT టెక్నాలజీస్ అండ్ టాటా టెక్, ఈ స్టాక్స్ అన్నిటిలో కూడా మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే JP Morgan వాళ్ళు టాటా టెక్ అండ్ టాటా ఎలక్సీ యొక్క రేటింగ్ ని అండర్ వెయిట్ నుంచి న్యూట్రల్ కి అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ రేటింగ్ అప్గ్రేడ్ చేయడానికి చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ప్రీవియస్ గా ఆటో సెక్టర్ లోని డిమాండ్ స్లో డౌన్ అవడంతో ఆటో OEMs అన్ని కూడా ER&D స్పేస్ లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే తగ్గించాయి కదా. కానీ లాస్ట్ 3 months లో చూసినట్లయితే ఆటో ER&D స్పేస్ లోని డిమాండ్ సినారియో అయితే ఇంప్రూవ్ అవుతున్నదని, OEMs అన్ని కూడా గ్రాడ్యువల్ గా వాళ్ళ R&D ప్రోగ్రామ్స్ అయితే రీస్టార్ట్ చేస్తున్నాయని, దాంతోని ER&D స్పేస్ లోని డిమాండ్ ఎన్విరాన్మెంట్ అన్నది ఫర్దర్ గా కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, ప్రెసెంట్ ఆటో OEMs అన్ని కూడా ఎక్కువగా హైబ్రిడ్
హైబ్రిడ్ వెహికల్స్ అండ్ అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్స్ అలాగే కనెక్టెడ్ కార్ టెక్నాలజీస్ పైనే ఇన్వెస్ట్మెంట్స్ చాలా స్ట్రాంగ్ గా చేస్తున్నాయి. బట్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో మాత్రం ఇంకా రికవరీ స్టార్ట్ అవ్వాల్సి ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా జియోగ్రఫికల్ వైజ్ మనం చూసినట్లయితే యూరోపియన్ యూనియన్ రీజన్ లోని డిమాండ్ ఎన్విరాన్మెంట్ అయితే ఎంకరేజింగ్ గా కనపడుతున్నదని, అండ్ యూరోపియన్ యూనియన్ రీజన్ తో పాటు ఏషియా పసిఫిక్ రీజన్ లో కూడా డిమాండ్ కొంచెంగా ఇంప్రూవ్ అవుతుంది. బట్ యూఎస్ లో డిమాండ్ ఇంప్రూవ్ అవడానికి మరికొన్ని క్వార్టర్స్ అయితే పట్టేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా యూరోపియన్ యూనియన్ రీజన్ లోని డిమాండ్ కనుక ఇంప్రూవ్ అయిందనుకోండి, యూరోప్ ఫోకస్డ్ గా మెయిన్లీ కేపీఐటీ టెక్నాలజీస్, టాటా టెక్నాలజీస్ అండ్ టాటా ఎలక్సీ వర్క్ చేస్తాయి. కాబట్టి ఈ మూడు కంపెనీస్ కి కూడా ఇది చాలా పాజిటివ్ కానుంది. వేరేజ్ ఎల్టీటీఎస్ అంటే ఇదే స్పేస్ లో ఆపరేట్ చేసేటువంటి ఎల్టీటీఎస్ మాత్రం యూఎస్ ఫోకస్ ఎక్కువగా వర్క్ చేస్తుంది. కాబట్టి ఎల్టీటీఎస్ లో రికవరీకి మరికొంత టైం అయితే పట్టొచ్చు. బట్ యూరోపియన్ యూనియన్ రీజన్ లో రికవరీ వలన ఇందాక మనం మాట్లాడుకున్న కేపీఐటీ టెక్నాలజీస్, టాటా టెక్ అండ్ టాటా ఎలక్సీ బెనిఫిట్ పొందుతాయి. కాబట్టి ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్స్ అన్నిటిలో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సోషల్ మీడియాలోని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఒక 30 years ఓల్డ్ మ్యాన్ ఆప్షన్ ట్రేడింగ్ లోని ఏకంగా 2 కోట్లు కోల్పోయారు. ఆ 2 కోట్లు కోల్పోయింది కూడా అతని సొంత డబ్బులు కాదు, ఎక్కువగా అప్పులు చేసి ఆ డబ్బులు కోల్పోయినట్లుగా అతను పోస్ట్ అయితే చేయడం జరిగింది. దీనిలో మనం చూసినట్లయితే అతను 27 lakh పర్సనల్ లోన్ తీసుకుంటే బజాజ్ ఓడి ద్వారా మరొక 28 lakhs లోన్ తీసుకున్నారు. అండ్ ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి 8 to 9 lakh లోన్ తీసుకోవడం జరిగింది. అండ్ క్రెడిట్ కార్డ్ డ్యూస్ కూడా దగ్గరగా 12 lakhs ఉన్నాయంట. సో ఇలాగా అతను సంపాదించినటువంటి డబ్బులతో పాటు అప్పులు కూడా చేయడం ద్వారా ఆప్షన్ ట్రేడింగ్ లో ఏకంగా 2 కోట్లు నష్టపోయానని మళ్ళీ తిరిగి ట్రేడింగ్ వైపు వెళ్లాలనుకోవట్లేదు. బట్ ఈ 2 కోట్ల రూపాయలను కూడా తీర్చాలంటే అతనికి వచ్చేటువంటి శాలరీ 2 లక్షల పైన అతనికి శాలరీ వస్తున్నా కూడా అది సరిపోవట్లేదు, ఇబ్బందులు పడుతున్నానని చెప్పి అతను పోస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. ట్రేడింగ్ లో ఉండేటువంటి రిస్కే అది. మన ఛానల్లో చాలా సార్లు ట్రేడింగ్ రిలేటెడ్ ఉన్నటువంటి రిస్క్ గురించి మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కూడా. ఎవరికైనా అసలు అవగాహన లేదనుకోండి, ఈ ట్రేడింగ్ జోలికి అయితే వెళ్ళకండి. ఎందుకంటే మనం ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ పడి ఆ స్టాక్ పడింది, ఒకవేళ అది క్వాలిటీ స్టాక్ అనుకోండి, మార్కెట్ రికవర్ అవడం వలన ఆ స్టాక్ మళ్ళీ రికవర్ అవుతుంది. అలా కాకుండా ట్రేడింగ్ లోని మనం గనక డబ్బులు పెట్టినట్లయితే, అది అవగాహన లేకుండా డబ్బులు పెట్టి ట్రేడ్ చేసినట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా కోల్పోతారు. ఈవెన్ సెబీ రిపోర్ట్ లో కూడా మల్టిపుల్ టైమ్స్ సెబీ ఇదే కన్సర్న్స్ రైజ్ చేసింది. 90% పైన ట్రేడర్స్, దానిలో ఎస్పెషల్లీ రీటైల్ ట్రేడర్స్ వాళ్ళ డబ్బులన్నీ కోల్పోతున్నారని చెప్పి సెబీ చాలా సార్లు కన్సర్న్స్ రైజ్ చేయడం జరిగింది. మీలో ఎవరైనా ట్రేడింగ్ కనుక రెగ్యులర్ గా చేస్తున్నట్లయితే చెక్ చేసుకోండి. అంటే మీకు కంప్లీట్ గా దాని మీద నాలెడ్జ్ ఉండి ఫుల్ ఫ్లెజ్డ్ మీకు టైం ఉండి అన్ని చేస్తున్నట్లయితే ఓకే, కానీ సింపుల్ గా డబ్బులు సంపాదించవచ్చు అనుకుని చెప్పి ట్రేడింగ్ లోకి గనక వెళ్ళినట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ ని కోల్పోతారు. ఒక్కోసారి మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకుందాం అని చెప్పి ఇలా అప్పులు చేసి రివెంజ్ ట్రేడింగ్ చేశారనుకోండి, దాని వలన అప్పుల పాలు అయిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లెమన్ ట్రీ హోటల్స్ ఉన్నది కదా, ఈ లెమన్ ట్రీ హోటల్స్ లోని ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అయినటువంటి వార్బర్గ్ పింకర్స్ వాళ్ళు మీనింగ్ఫుల్ స్టేక్ ని అక్వైర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. ప్రెసెంట్ లెమన్ ట్రీ లోని ఏపీజీ స్ట్రాటజిక్ ఆర్ఈ పూల్ వాళ్ళు నియర్లీ 15% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. సో ఈ ఏపీజీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 15% స్టేక్ ని ఫస్ట్ ట్రెంచ్ లో భాగంగా వార్బర్గ్ పింకర్స్ వాళ్ళు అక్వైర్ చేస్తారని, అండ్ దాని తర్వాత వార్బర్గ్ పింకర్స్ వాళ్ళకి లెమన్ ట్రీ వాళ్ళ ప్రమోటర్స్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా సెకండ్ ట్రెంచ్ లోని స్టేక్ ని అలాట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ ఇది సిఎన్బిసి వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా అఫీషియల్ గా లెమన్ ట్రీ హోటల్స్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ కూడా రాలేదు. చూడాలి లెమన్ ట్రీ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా రెస్పాన్స్ వస్తుందేమో. నెక్స్ట్ డిసెంబర్ మంత్ జనరల్ ఇన్సూరెన్స్ డేటా అయితే వచ్చింది. లాస్ట్ డిసెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ మంత్ లోని గో డిజిట్ వాళ్ళు వాళ్ళ ప్రీమియం లోని 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళ ప్రీమియం లో 6% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఐసిఐసిఐ లొంబార్డ్ వాళ్ళు 16% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో వాళ్ళ ప్రీమియం లో 17% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అందరికన్నా ఎక్కువగా నివా బుపా వాళ్ళ ప్రీమియం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 53% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే, స్టార్ హెల్త్ వాళ్ళ ప్రీమియం లోని 24% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళు ఆరిజం బ్రాండ్ నేమ్ తోని వీళ్ళ రీటైల్ స్టోర్స్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేసింది కదా. దీనిలో భాగంగా ఆల్రెడీ వీళ్ళు 12 స్టోర్స్ ని ఓపెన్ చేసేసారు కూడా. ఇప్పుడు ఢిల్లీ పశ్చిమ విహార్ వెస్ట్రన్ సైడ్ లోని వీళ్ళ 13th స్టోర్ అయితే వీళ్ళు ఓపెన్ చేసినట్టుగా ఈ రోజు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. వీళ్ళు స్టోర్ ఎడిషన్ అయితే స్ట్రాంగ్
స్ట్రాంగ్ గా చేసుకుంటూ వెళ్తున్నారు. సో వీళ్ళు యాడ్ చేస్తున్నటువంటి ఈ రీటైల్ స్టోర్స్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ గనక వచ్చి సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, అది లాంగ్ టర్మ్ లోని గోల్డియం ఇంటర్నేషనల్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ క్రిటికల్ అండ్ సూపర్ క్రిటికల్ అప్లికేషన్స్ కోసం మెటల్ కాంపోనెంట్స్ ని తయారు చేసేటువంటి పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇస్రోకి చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు డబుల్ VAR మెల్టెడ్ ఏరోస్పేస్ గ్రేడ్ టైటానియం ఇంగాట్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది పీటీసీ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక లార్జ్ కంపెనీ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 44 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు NHAA రోడ్ ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పి పాండ్ డాష్ ఇవాక్యుయేషన్ లోడింగ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అప్లోడింగ్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 4 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ యూనిమెక్ ఏరోస్పేస్ వాళ్ళకి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా 72 crores వర్త్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు తార్పూర్ అటామిక్ పవర్ స్టేషన్ కోసం అని చెప్పి సపోర్ట్ ఎక్విప్మెంట్ ని సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి CMS ఇన్ఫో సిస్టమ్స్ వాళ్ళకి SBI దగ్గర నుంచి 10 years కి గాను లాంగ్ కాంట్రాక్ట్ విన్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1000 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా క్యాష్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా హయ్యర్ ATM అప్ టైమ్ ని కూడా డెలివర్ చేయడానికి మేనేజ్డ్ సర్వీసెస్ ని కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో SBI దగ్గర నుంచి ఏదైతే ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ విన్నారో ఇది CMS ఇన్ఫో సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.